హాయ్, అందరు ఎలా ఉన్నారు? హేటెడ్ కర్రీ, ఫేవరెట్ కర్రీ అనగానే వెంటనే మెనూలో నుంచి టపటపటప 2-3 కర్రీస్ నేమ్స్ చెప్పేస్తారు. ఓకే, బట్ ఇష్టం లేని కర్రీ గురించి మాట్లాడాలని ఎందుకు అనిపించిందంటే, కొంతమంది ఏమంటారంటే, ఆ కూర ఎంత బాగుంటుందో తెలిసి ఎందుకు నచ్చదే నీకు అంటారు. మీకు ఒకటి తెలుసా, మా అమ్మ ఏముంటుందంటే, మంచి కూరలో బలం వచ్చే కూరలో ఏం నచ్చవు నీకు, ఎప్పుడు చూడు ఇదే డైలాగు. నాకు బెండకాయ అంటే అస్సలు నచ్చదు. అది ఎంత బాగా వండినా సరే తినను. నాకు అలా జిగురుగా ఉంటే అస్సలు నచ్చదు. మా ఫ్రెండ్స్ ఒకరు ఎప్పుడు తిడతానే ఉంటారు, వండేలా వండితే సూపర్ ఉంటుంది, నీకు టేస్ట్ లేదే అన్నొకరు. ఇంకొకరేమో అది సూపర్గా ఉంటుందే బాబా, అసలు ముందు నువ్వు టేస్ట్ చెయ్యి అన్నొకరు. నేనేమంటానంటే, నిజానికి ఆ కర్రీ సూపర్గా ఉన్నా, ఆ కర్రీ ఎంత ఎక్సలెంట్గా ఉన్నా సరే నాకైతే నచ్చదు. అది టేస్ట్ చేసి సూపర్ అని చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. బేసిక్గా బెండకాయ కర్రీ చాలా మంచిది అంటారు, బట్ నేనేం చేయను, తినను, ఐఎమ్ సారీ అనడం తప్ప. అవసరమైతే పెరుగన్నం పచ్చడన్నమైనా తింటాను, కానీ అది మాత్రం తిన్ను, నెవర్ అనుకుంటా అనమాట. సో మీకు కూడా ఎంత బాగా వంట చేసినా సరే దానిని మాత్రం తినను అనే కర్రీ ఏదైనా ఉందా? అలా నచ్చలేనివి కర్రీస్ ఏమైనా ఉన్నాయా? వాటిని తినకపోతే మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని ఏమైనా తిడతారా? అలా ఒకవేళ తిట్టేలా అంటే ఏమని తిడతారో నాకు మెసేజ్ చేసి చెప్పండి, ఓకేనా? ఒకప్పుడు కిచెన్ అంటే కేవలం ఆడవారు మాత్రమే గుర్తొచ్చేవారు. ఇప్పుడు కూడా కిచెన్ అనగానే అమ్మమ్మలు నానమ్మలు గుర్తొస్తారనుకోండి. కానీ ఒకప్పటి రోజులతో పోలిస్తే కిచెన్లో మగవారు కూడా కనిపిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగల కనీసం ఏదో ఒక్కసారైనా అలా కిచెన్లోకి వచ్చి వాళ్ళ టాలెంట్ ఏదో వాళ్ళు చూపిస్తున్నారనుకోండి. ఎంతైనా ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి కిచెన్లో మాత్రం చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎన్నో ట్రై చేస్తున్నారు, చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటున్నారు. సో అందుకోసం అని బాయ్స్ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ అని చెప్పాలి. సో మంత్లీ వన్స్ కాకపోయినా కనీసం ఏదో ఒక టైంలో, ఫ్రీ టైంలో అయినా సరే హెల్ప్ఫుల్గా అయితే ఉంటున్నారనే చెప్పుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనందరం కిచెన్లో ఫస్ట్ టైం ఒక రెసిపీ ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళమే. ఒక డిష్ ఏదైనా ట్రై చేస్తూ ఫెయిల్ అయ్యి మళ్ళీ ట్రై చేసి వాహ్ అనిపించుకునేలాగా ఏదో ఒక డిష్ ఖచ్చితంగా ట్రై చేసే ఉంటాం. అందులో మనం ఎక్స్పెక్ట్ అయ్యి కూడా ఉంటాము. అట్లీస్ట్ డిష్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఆమ్లెట్ అయినా సరే పర్ఫెక్ట్గా వేసుకుని తినగలం, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. సో మీరు పర్ఫెక్ట్గా ఏ వంటలో ఎక్స్పెక్టో చెప్పండి, అండ్ అది ఎవరి దగ్గర నేర్చుకున్నారో కూడా చెప్పాలి. అలాగే కిచెన్లో మీరు ఫస్ట్ టైం ఏది ట్రై చేశారో అది బాగా వచ్చిందా రాలేదా? ఒకవేళ బాగా వస్తే మంచిగా ఫస్ట్ టైం ఎవరు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఫస్ట్ చేసి మీరు ఎవరికి పెట్టారు, సో ఆ రెసిపీ ఏంటో మీకు గుర్తుందా? సో అది గుర్తుంటే కనుక నాకు మెసేజ్ చేయండి, ఓకే? నేనైతే చాలా ట్రై చేశాను, అన్నిట్లోనూ ఫెయిల్. ఇంక మా అమ్మకి చిరాకు వచ్చేసి, నా కిచెన్ అంతా నాశనం చేసేస్తున్నావు తల్లి, నీకు నీ వంటకు ఒక నమస్కారం, దయచేసి కిచెన్లోకి రాకు, అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్ అని కొంచెం కోపంగా, కొంచెం వినయంగా, కొంచెం అందంగా బతిమలాడింది. అయినా సరే పట్టు వదిలిన విక్రమార్కుల్లా నేను ఎలా అయితేనే ఒక వంట అయితే నేర్చుకున్నాను, అదే ఎగ్ ఫ్రై. బాగానే చేస్తాననుకోండి. సో నేను అది మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. సో మీరు బాగా వంట ఏం చేశారు, అది ఎంత బాగా వచ్చింది అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.